గత 9 ఏళ్లుగా కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళనలపై స్పందించారు. ఆయన సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే రాష్ట్రంలో నకిలీ యూనివర్సిటీలు పుట్టగొడుగులా పుట్టుకు వస్తున్నాయని విమర్శించారు. యూనివర్సిటీ ఛాన్సలర్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతి లేకుండానే గురునానక్, శ్రీనిధి, కావేరి అలాగే నిక్మార్ ఇంజనీరింగ్ కాలేజీలు నకిలీ యూనివర్సిటీల పేరుతో గడిచిన విద్యా సంవత్సరం వేలాది మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి ఘోరంగా మోసం చేయడం అన్యాయమని అన్నారు. మరి గురునానక్ యూనివర్సిటీ ముందు మరి విద్యార్థుల బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ మీద పోలీసులు చేసిన దౌర్జన్యం చూస్తూ ఉంటే నిజంగా గుండె పిండుకొని పోతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఫేక్ యూనివర్సిటీలు వచ్చినాయి. గురునానక్ యూనివర్సిటీ, నిక్మార్ యూనివర్సిటీ, కావేరి యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీ ఇవన్నీ కూడా గవర్నర్ గారి అప్రూవల్ లేకుండానే, ప్రైవేట్ యూనివర్సిటీలు గవర్నర్ గారి అప్రూవల్ లేకుండానే వేలాది మంది విద్యార్థులను ఎన్రోల్ చేసుకున్నారు. ఈరోజు విద్యార్థులు మా సర్టిఫికెట్లు మాకు వాపస్ ఇవ్వండి అంటే, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మా సర్టిఫికెట్లు మాకు ఇచ్చేయండి అంటే ఇవ్వకుండా పోతా ఉన్నారు. అసలు విద్యాశాఖ ఏం చేస్తా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు? సవితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్